అందరికీ నమస్కారము. ఇంకా ఇలా మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఎన్ని ఉంటే అన్ని తీసేసుకొని అన్ని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకోవాలి. రకరకాలు చేసుకోవచ్చు. చియా సీడ్స్ తోటి మనము ఇవన్నీ ఫ్రూట్స్ కలిపేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. ఇంకా చియా సీడ్స్ వారంలో ఒక 3-4 రోజులైనా వాడాలని అంటూ ఉన్నారు పెద్దవాళ్ళు. ఇంకా 3 స్పూన్లు అయితే నానబెట్టేసాము. గోరువెచ్చటి వాటర్ పోయాలి, మరి చల్లటి వాటర్ పోయకూడదు. ఇంకా రకరకాలు కలుపుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మనము 3 స్పూన్లు తీసుకున్నాము. ఇలా గోరువెచ్చటి వాటర్ పోసుకొని నానబెట్టేసుకుంటే తొందరగా నానిపోతాయి. మళ్ళీ వాటర్ తక్కువ పోసుకోవాలి, మరి నీళ్ళుగా ఉండకూడదు. నానినాక మనకు మంచి గుజ్జులాగా నానిపోవాలి, వాటర్ ఉండకూడదు. ఇవి నానినాకనైతే ఇలా కొంచెం వాటర్ పోసేసి కలిపి పక్కన పెట్టినామంటే మనం ఈ పీసులన్నీ కట్ చేసుకునే వరకు నానిపోతాయి. గంటలు నానబెట్టని అవసరం లేదు. ఇది అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినచ్చు, లేకుంటే మనం అప్పటికప్పుడైనా తినచ్చు. ఎలా నచ్చిన వాళ్ళు అలా తినచ్చు. మనకు పాలతో చేసుకుంటారు. ఇందులో వేయడం కూడా బెల్లం వేసుకోవచ్చు, పటిక బెల్లం వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు, తేనె వేసుకోవచ్చు. కాకపోతే తేనె బెల్లము చాలా మంచిది, పటిక బెల్లం కూడా చాలా మంచిది. ఇంకా మనకు ఈ షుగర్ పౌడర్ కన్నా కూడా పటిక బెల్లం చాలా మంచిది. ఇది అయితే మనము రైస్ తినకుండా కూడా ఒక కప్పు తిన్నామంటే అసలు ఆకలే కాదు. ఇంకా ఇలా రకరకాల ఎన్ని రకాల పండ్లు ఉంటే అన్ని రకాలు వేసేసుకోవచ్చు. 1-2 రకాలు అని ఏం కాదు, కానీ మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీస్ వేసుకోవచ్చు. దీంట్లో మనము డ్రై ఫ్రూట్స్ కూడా నచ్చినన్ని కలిపేసుకోవచ్చు. మనం తినే అన్ని మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని రకాలు కలుపుకోవచ్చు. ఇంకా ఖర్జూర కూడా వేసుకొని నీరసం రాకుండా ఉంటుంది. ఖర్జూర కూడా ఎలాంటి ఖర్జూర అయినా సన్నగా పీసులు కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవి వేయడం వల్ల ఏంటంటే మనకు తీపి సరిపోతుంది, షుగర్ కలిపే అవసరమే పడదు అసలు మనకు. అవే మనకు కిస్మిసు, ఇంకా కాజు, బాదాము, అంజీరు, ఈ ఖర్జూర, అంజీరు, కిస్మిస్ ఇవన్నీ స్వీట్ ఉండేటివి కాబట్టి షుగర్ కలుపుకొని అవసరం ఉండదు. కాకపోతే ఇంకా ఈ దానిమ్మకాయ గింజలు కూడా అన్నీ ఒలిచేసుకొని ఇలా ఈ పీసులన్నీ రెడీ చేసుకున్నామంటే మనకు మంచి చియా సీడ్స్ తోటి ఫుడ్డింగ్ రెడీ అయిపోయినట్టే. మనకు చాలా హెల్దీ అని అంటారు డాక్టర్స్ అయితే. పెద్దవాళ్ళు కూడా అసలు వాడేది, కానీ ఇంకా ఇది ఎంత సన్నగా ఉంటుంది, మనకు సబ్జా గింజల్లాగానే ఉంటుంది. ఇలా ఒక పెద్ద గిన్నె తీసేసుకోవాలి. పెద్ద గిన్నె తీసేసుకొని మనము ఫ్రూట్స్ అన్నీ కట్ చేసాం కదా, అవి అందులో వేసేసి 1 కప్పు కాజు వేసాము, 1 కప్పు కిస్మిస్ వేసాము. ఉంటే ఇంకా వాల్నట్స్, అంజీరు అవన్నీ వేసేసుకోవచ్చు. ఎవి ఉంటే అవి, పుచ్చగింజలు కూడా వేసేసుకోవచ్చు. ఇలా అంతా మంచిగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకొని పైన కొంచెం మళ్ళీ తేనె వేసుకోవాలి. తేనె వేసుకున్నామంటే ఇంకా పిల్లలు వదిలిపెట్టకుండా తింటారు. ఇంకా దగ్గు రాదు, జలుబు రాదు, తుమ్ములు రావు, ఏమీ రావు. మంచిగా రైస్ తక్కువ తిన్నా కానీ ఇలాంటిది 1 కప్పు తిన్నారంటే చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు, పెద్దలు అందరూ. ఇంకా డైటింగ్ చేసే వాళ్ళకైతే ఈ కప్పు తిని సప్పుడు చేయకుండా ఉండొచ్చు, పొద్దంతా అన్నం తినకుండా మంచిగా ఉండొచ్చు. పండ్లే తినాలి అని అనుకున్నప్పుడు పండ్లల్లో ఇవన్నీ కలుపుకుంటే అన్ని విటమిన్లు, ప్రోటీన్లు అన్నీ ఒకే టైం అందుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి.